అందరికీ నమస్కారం. నేను వహి. మార్నింగ్ అయితే కులుకుమలై చూసొచ్చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మున్నార్లోనే ఇంకొక కొన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం బోటింగ్ చేయడం కోసం అయితే వెళ్తున్నాం. మనకైతే ఆన్లైన్ లో టికెట్స్ దొరకలేదు. ఇంకా అక్కడికి వెళ్ళి ఏమన్నా తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం. కాపీ రైట్స్ ఇష్యూ ఉంది కాబట్టి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అసలు వెదర్ చూసారా ఎంత బాగుందో. నాకైతే డిసెంబర్ మంత్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు, వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, అందుకనే. చిన్నప్పుడు డిసెంబర్ మంత్ స్టార్ట్ అవుతుంది అని అంటే శాంటా క్లాస్ కోసం ఎదురు చూసే వాళ్ళం బయట కూర్చుని. మా చిన్నప్పుడు స్టార్ మూవీస్ లో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు శాంటా క్లాస్ మూవీస్ వచ్చేవి. నేనైతే అవి చూసి నిజంగా శాంటా క్లాస్ మనకి గిఫ్ట్స్ తీసుకొస్తారని పేపర్ మీద నాకు ఏమేం గిఫ్ట్స్ కావాలో రాసి పెట్టుకునేది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేశారా? చేసి ఉండుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఒక స్మైల్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే, ఇంకా మన బోట్ రైడ్ విషయానికి వస్తే, మనం కేరళ వెళ్ళిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ వర్షం మనల్ని అస్సలు వదలట్లేదు. వర్షం వల్ల ఈ రోజు రైడ్ అయితే క్యాన్సిల్ చేశారంట. ఇంకేం చేస్తాం, జాయిగా రిసార్ట్ కి వెళ్ళిపోదాం. మనమైతే రిసార్ట్ కి వచ్చేసాం. కొంచెం వీడియో అటు ఇటు అవుతుంది, క్షమించాలి. నాకైతే ఈ రిసార్ట్ చాలా బాగా నచ్చింది. ఈ రిసార్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. రిసార్ట్ మెయిన్ ఎంట్రీ నుంచి కొంచెం స్టెప్స్ దిగి కిందకి వెళ్తే మన రూమ్స్ ఉన్నాయి. అలాగా మీకు కూడా ఒకసారి రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. అసలే కేరళ రైస్ కి పొట్టలో ఏం లేకుండా ఉంది. స్నాక్స్ అయితే ఒక పట్టు పట్టు ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ కట్లెట్, చికెన్ కట్లెట్, అలాగే వెజ్ రోల్స్, ఇంకా ఆనియన్ పకోడా మిస్ అయింది, వచ్చేస్తుందంట. అస్సలు లేట్ చేయకుండా ఒక పట్టు అయితే పట్టేద్దాం. మధ్యాహ్నం మనం రిసార్ట్ కి వచ్చే వేలో మనకైతే ఫుడ్ దొరకలేదు. అందుకని చెప్పి స్నాక్స్ ఫుల్ గా కుమ్మేసాం. తిన్న తర్వాత మంచిగా రిలాక్స్ అవ్వాలి కదా, అందుకని సాంగ్స్ పెట్టుకుని మంచిగా రిలాక్స్ అయిపోయాం. ఒక్క 1 అవర్ తర్వాత డిన్నర్ అయితే ఫుల్ కుమ్మేసాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఒక్క కప్పు కాఫీతో మొత్తం రిసార్ట్ అంతా చుట్టేసాం. మాతో పాటు మీరు కూడా రిసార్ట్ చూద్దరు, వచ్చేసేయండి. ఇప్పుడు మనం రిసార్ట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నాం. మా రూమ్ వైపు వెళ్లే దారి కూడా ఇదే. నాకైతే ఈ రిసార్ట్ చాలా చాలా బాగా నచ్చింది. వాళ్ళ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. డైనింగ్ ఏరియా గానీ ఈవెన్ రూమ్స్ దగ్గర కూడా చాలా హైజీన్ గా మెయింటైన్ చేశారు. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ చూసినా పచ్చదనం ఎంత బాగుందో. ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు అస్సలు వదులుతామా? పూల్ లో మంచిగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఎలిఫెంట్ పార్క్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం టేక్కడిలో ఉన్న కల్పవనం ఎలిఫెంట్ పార్క్ అయితే వచ్చేసాం. ఎంట్రీ ఫీ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక 1/2 కిలోమీటర్ అయితే రైడ్ ఉంటది. ఈ లోపల మన మొబైల్ తీసుకుని వాళ్ళే ఫొటోస్ తీస్తారు. ఒక 500 ఫొటోస్ తీసారంటే దాంట్లో 5 or 6 ఉంటాయి మంచిగా వచ్చినవి. ఈయన మలయాళంలో ఏదో పొడవాని అని అంటున్నారు. మనకేమో తెలుగులో పొడవాలి అని అంటే ఏ కత్తితోనో పొడవాలి. మీకు దీని అర్థం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం అసలు మర్చిపోకండి. మేమెక్కిన ఈ ఏనుగు పేరు లక్ష్మి. వీడు ఎంత మంచిగా మాట వింటున్నాడు. వాళ్ళ గురువు గారు ఏది చెప్తుంటే అదే వింటున్నాడు. వీడు అంటున్నానని నవ్వుకోకండి. ఎలిఫెంట్ ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే ఈ పార్క్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గుర్తొచ్చిన మూవీ ఏంటో తెలుసా? రాజేంద్రుడు గజేంద్రుడు. ఎన్నిసార్లు ఈ టీవీలో వేసి ఉంటాడో, అస్సలు బోర్ కొట్టని సినిమా అది. తింటుందా?
మనల్ని స్టార్టింగ్ లో ఎక్కడైతే ఎక్కించుకున్నారో అక్కడే డ్రాపింగ్ పాయింట్ కూడా. మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, మనం లక్ష్మికి కొంచెం తినిపించేద్దాం. ఆయన మమ్మల్ని కొంచెం దగ్గర జరగండి అని అంటున్నారు. నాకేమో భయం వేస్తుంది. ఇంకా మా హస్బెండ్ నేను భయపడుతున్నానని తను వచ్చి పక్కన నుంచున్నారు. ఇంకా అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగేసాం మన లక్ష్మితో. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, లక్ష్మి పాపిడి బిందు పెట్టుకుంది. మన లక్ష్మి ఏజ్ ఎంతో తెలుసా, 25 years. రైడ్ కాంబోస్ విషయానికి వస్తే ఈ ఎలిఫెంట్ పార్క్ లో 2 రైడ్స్ ఉన్నాయి. ఒకటి ఎలిఫెంట్ మీద రైడ్ చేసి వాటికి ఫుడ్ తినిపించడం, ఇంకొక ప్యాకేజ్ వీటితో పాటు ఎలిఫెంట్స్ కి స్నానం చేయించడం. నాకైతే లక్ష్మితో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనే ఉంది, కానీ మనమైతే వేరే చోటుకి వెళ్ళాలి కదా, సో మూవ్ అయిపోదాం. ఎలిఫెంట్ తాకుకున్న చిన్న వెంట్రుక 300 రూపాయలంట. వెంట్రుకను గోల్డ్ లో పెట్టి ఉంగరంలా పెట్టుకుంటారంట. ఎంత చక్కగా లైన్ లో నుంచి లెమన్ గ్రాస్ తింటున్నాయి. ఇటువైపు నుంచి మొదటి ఏనుగు పేరు గౌరీ, తర్వాత లక్ష్మి, తర్వాత గంగా, ఇంకా మిగతా వాటి పేర్లు అయితే గుర్తులేదు. ఇప్పుడు మనం కొంచెం లంచ్ చేసేసి టేక్కడి జీప్ సఫారీకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు తిన్న మానేసి ఈ పని చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.